దాని వేరు ఇది వేరు. ఢిల్లీకి దేనికి వెళ్ళాము? రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రత మీద వెళ్ళాం, జరుగుతున్న దౌర్జన్యాలు దమనకాండల మీద వెళ్ళాం. అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు. అక్కడ మేము మాట్లాడామని చెప్పండి, నాకు తెలియదు. మీకు అనిపించిందా? మేము వెళ్ళింది, మా పెద్దలందరూ వెళ్ళింది, మా నాయకుడు వెళ్ళింది, అందరూ కలిసి వెళ్ళింది. జరుగుతున్న దౌర్జన్యాల మీద, జరుగుతున్న హత్యల మీద, జరుగుతున్న దహనకాండల మీద, దాని మీద వెళ్ళాం. అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాల్లో జరగలేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాలేదన్నాం. దానికోసం వెళ్ళాం. దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము. అది సఫలీకృతం అయ్యాము. ఎవరు పెడుతున్నారు? పెట్టుకో తప్పు సార్. ఒకటి చెప్తాను, కేసులు పెడుతున్నారు, అధికారుల పెడుతున్నారు, లేదా మా అమ్మాయి పెడుతున్నారు, లేదా తీరం పెడుతున్నారు అనే దాన్ని నేను దానికి పోను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. నేను దానికి వ్యతిరేకం కాదు. అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టుగా నిరూపించి వాడిని చేయడం వస్తే జరిగే పరిణామాలు ఒత్తిపోదు. రేపు మళ్ళీ ఇదే రోజులు వస్తుంటాయి. అది గుర్తుంచుకుని ఏ పని చేసినా పర్వాలే. ఇది ఇంకోటి కూడా మర్చిపోయారు. ఏదో 4-5 రాస్తున్నారు. ఇంకా ఇది కూడా ఇచ్చాము. దాని పేరు ఏం పేరు? ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం. మర్చిపోయారు మీరు. ఐఎఫ్టీలు అది ఎందుకు రాయట్లేదు మరి నాకు తెలియదు, కానీ అది కూడా ఇచ్చాము. అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు, నేను మేము కాదు. మేము వద్దన్నా ఎంక్వైరీలు మానరు, మేము చేయమన్నా చేయరు. ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు జరుగుతుంది. దానికి ఉంది. నేను రెడీ కాదంటాను. బాబు మానేస్తావా? నేను రెడీ కాదంటాను, మానేస్తావా? బాబు అని గెడ్డం పడుకుని మానేస్తావా? లేదు చెయ్యి అంటాను, చేస్తావా? కాదు కదా. ఎందుకు అవన్నీ అప్రస్తుతం? ఇలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు, ఇలాంటి ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం మంచిది కాదు. ఇది కొద్దిగా హైలైట్గా ఉండేవి, రాష్ట్రానికి పనికి వచ్చేవి, దానివల్ల ఉపయోగపడేవి అవేయండి. ఇవెందుకు పనికిమాలిన క్వశ్చన్లు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నేను చెప్తున్నాను. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నీకు అంటుందంటే నేను వద్దండి మానేసారు. ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వం ఉంది, చేయమండి, తప్పేముంది. ఇంకోటి చెప్పడానికి నేను యాడ్ చేస్తాను. ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాను. అవి కూడా తప్పేముంది. వద్దండి కదా. ఏమంటే ఏమంటారు దానికి? ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రశ్న పెట్టుకుందాం. అసెంబ్లీ కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది, లేకపోతే వచ్చినప్పుడు వచ్చి దానికి సపరేట్ ప్రశ్న పెట్టుకొని అప్పుడు దాన్ని మాట్లాడుకుందాం. ఇలాంటి ఇది అప్రస్తుతం. ఇలాంటి దయచేసి వీలైతే అది డిలీట్ చేసేయండి. ఏది ఉంటే అది చేసుకోమని చెప్పండి చాలు. మిగతాటికి ఎందుకు అనవసరం. అంతే కదా. అంతేనా? ఇంకేం బాగా అందరూ ఫీల్ గుడ్ అయినా కదా? అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ మై అకేషన్. థ్యాంక్ యూ. అది మడిగా వస్తాను. నేను 2-3 రోజులు వస్తాను. వచ్చినప్పుడు వచ్చి పిలుస్తాను అందరిని. వారాలు వస్తాను. కాఫీ లంచ్ చూసుకొని అందరం కలుసుకుందాం. ఓకే, బాయ్, సీ యూ. వన్స్ అగైన్ అందరికీ కూడా మాతో వచ్చే మా పెద్దలందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.